హే గ్యాస్ వెల్కమ్ టు మై ఛానల్. సో నేనైతే ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఒక లాంగ్ లెంత్ వీడియో అనేది నేను చేస్తున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే కనుక డెఫినెట్గా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా షార్ట్స్లలో చూడొచ్చు, నేను మంచి కంటెంటే పెడతాను అండ్ ముందు ముందు కూడా ఇంకా మంచి కంటెంట్ పెడతాను. అండ్ ఇది వీడియో వచ్చేసి మీరు రివ్యూ అనుకోండి, వ్లాగ్ అనుకోండి, బట్ యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేనైతే నా ఒపీనియన్ నేను చెప్తాను అంతే. సో ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. నేనైతే ఇంకా కర్నూలు వెంకటేష్ థియేటర్లో టికెట్ బుక్ చేసుకున్నాను 11:30కి. సో వెళ్తున్నాను నేను నా బామర్ది కలిసి. దారిలో చూస్తుంటే ఈరోజు ఉగాది పండగ అన్నట్టుగా ఆ వైబ్స్ అదంతా కూడా ఏం కనిపించట్లా. మేబీ ఇంక అందరు ఇంటి దగ్గర ఇంకా టెంపుల్స్లో ఫుల్ బిజీగా ఉండొచ్చు. సో ఓకే అనేసి ఇంకా థియేటర్కి దగ్గరలో ఉన్నాను. చూద్దాం ఈరోజు ఇంకా థియేటర్లో ఎంత హంగామా ఉంటుందా ఏంటి అనేది. వెళ్తూ ఉన్నాను. నేనైతే ముందుగానే ప్రిపేర్ అయినాను, ఎందుకంటే మూవీ మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. వై అనేది అది ఇంకా మీ అందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా థియేటర్ దగ్గరికి వచ్చిన తర్వాత చూసినేమో జనాలు ఎవరు పెద్దగా కనిపించలేదు. సో మూవీ వచ్చేసి 1 అవర్ ఇంకా టైం ఉంది. నేను ఇంకా 1 అవర్ ముందే వచ్చేసాను. బట్ అయినా కానీ కూడా పెద్దగా జనాలు ఎవరు లేకపోయేసరికి ఓకే, ఒక 1 అవర్ టైం ఉంది కదా, ఆ లోపల మనం ఏదన్నా తినేసి టీ తాగేసి వద్దాం అనేసి మళ్ళీ ఇంకా బయటికి వెళ్ళా. నేను నా బామర్ది కలిసి బయటికి వెళ్ళి అక్కడ ఇంకా ఫుల్గా ఇంకా రిలాక్స్డ్గా కూర్చొని నేను ఇంకా టీ, కాఫీ, ఇంకా సమోసా చెప్పేసి ఇంకా కూల్గా ఇంకా చూస్తున్నాను రివ్యూస్ అవన్నీ. చాలామంది నెగిటివ్గా పెడుతున్నారు రివ్యూస్ అండ్ బాగాలేదు అంటున్నారు, కొంతమంది మిక్స్డ్ టాక్ చెప్తున్నారు. ఇది ఏది చెప్పినా సరే నేనైతే పవన్ కళ్యాణ్ మూవీ అంటే రిలీజ్ రోజే పక్కా చూసా. అది ఎంత బ్యాడ్ రివ్యూ ఇచ్చినా, ఎంత నెగిటివ్ ఇచ్చినా అని కూడా నేనైతే పవన్ కళ్యాణ్ మూవీ అయితే, ఆయన మూవీస్ అంటే చాలు నేనైతే పక్కా ఉంటా. సో ఫైనల్గా టైం అయిందనేసి థియేటర్కి వచ్చి మళ్ళీ చూస్తున్నాను. ఈ మధ్య చాలా రోజులైంది నేను థియేటర్కి వచ్చి మూవీ చూడక. సో ఇదేంటో కొత్తగా టికెట్ చూసింది కాక వాళ్ళు మొబైల్లో అయినా అండ్ హార్డ్ కాపీ టికెట్ అయినా సరే ఈ స్కాన్ చేస్తున్నారు మొబైల్లో స్కాన్ చేసి దాంట్లో ఓకే అని క్లిక్ చేసిన తర్వాత అప్పుడు లోపలికి అలౌ చేస్తున్నారు. ఇదేంటబ్బా కొత్తగా అనిపించింది. ఇది మా సైడే ఇలాగుందా లేకపోతే ప్రతి థియేటర్ దగ్గర కూడా ఇలాగే ఉందా అనేసి నాకు డౌట్ వస్తుంది. ఎందుకని మంచిది మీ సైడ్ కూడా ఇలా ఉందో లేదో నాకు కామెంట్లో చెప్పండి. నాకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది అండ్ మిగతా వాళ్ళకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. అండ్ ఎస్, మూవీ విషయానికి వస్తే మాత్రము నేనైతే మూవీ ఫస్ట్ హాఫ్ చూశాను. చూసిన తర్వాత ఓకే, నాకు బాగానే అనిపించింది మూవీ. అండ్ ఇందులో సాంగ్స్ కానీ అండ్ పవన్ కళ్యాణ్ గారిని చూపించే విధానం కానివ్వండి నాకైతే బాగానే ఉంది. కోర్స్ స్టోరీ మాత్రము రొటీన్గానే ఉంది. బట్ ఇందులో పవన్ కళ్యాణ్ గారు మాత్రం చూడడానికి బాగున్నారు అండ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే బాగానే నచ్చింది. బీజిఎం ఆల్సో వెరీ నైస్. ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నాకు శ్రీలీల గారిని చూపించినప్పుడు అండ్ పవన్ కళ్యాణ్ అండ్ శ్రీలీల వీళ్ళ బాండింగ్ అనేది బాగా చూపించారు ఈ మూవీలో. అండ్ తొలి ప్రేమ మూవీలోంది ఒక సాంగ్ పెట్టారు. ఆ వైబ్కి థియేటర్లో ఆడియన్స్ అందరూ ఫుల్ హ్యాపీ. మూవీ అయితే మాస్ ఆడియన్స్ని ఎంత అట్రాక్ట్ చేస్తుందో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ గారికి కూడా అందరికీ నచ్చుతుందో లేదో నాకైతే చెప్పలేను, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం బాగా హ్యాపీగా చూస్తారు. ఇదైతే పక్క చెప్పగలను. మూవీ మీకు ఫస్ట్ హాఫ్ పెద్దగా అనిపించకపోయినా సెకండ్ హాఫ్ మాత్రం డెఫినెట్గా నచ్చుతుందనే అనుకుంటున్నాను. యాజ్ ఏ ఆడియన్స్గా, ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా అండ్ ఆడియన్స్గా నేనైతే చెప్తున్నాను, మూవీ అయితే ఒకసారైనా సరే మీరు మూవీ చూడొచ్చు డెఫినెట్గా. ఇది నా ఒపీనియన్ అంతే. మీరు ఈ మూవీ చూసారా? ఒకవేళ చూస్తే కనుక డెఫినెట్గా నాకు కామెంట్లో కామెంట్ చేయండి మీకు మూవీ ఎలా అనిపించింది ఏంటి అని. మూవీ అయితే నేనైతే నెగిటివ్ అయితే ఏం చెప్పట్లేదు. డెఫినెట్గా మనకు మన ఫేవరెట్ హీరో అయితే కనుక సినిమా మొత్తం మీద ఏదో ఒక సీన్స్ అయితే మనకైతే పక్కా నచ్చుతుంది, ఇదైతే కన్ఫామ్. సో మూవీ మొత్తం నచ్చాలని ఏం లేదు, మూవీ మొత్తం నచ్చలేదు అని చెప్పడానికి కూడా ఏం లేదు. యాక్చువల్లీ గాయ్స్, ఈ మూవీ అయితే కనుక మూవీ మొత్తం నచ్చకపోయినా కూడా కొన్ని సీన్స్ నచ్చుతాయి, యాక్షన్ సీక్వెన్స్ నచ్చుతాయి అండ్ సాంగ్స్ నచ్చుతాయి. అండ్ చెప్పాలంటే కనుక నేను చెప్పడం కన్నా మీరు చూడడం బెటర్. ఈ నెగిటివ్ రివ్యూస్ అవన్నీ కూడా మీరు పట్టించుకోకండి. మూవీ అయితే థియేటర్లో ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు, ఫ్రెండ్స్తో కూడా చూడొచ్చు.
నేనైతే పక్కా అష్యూర్ చేస్తున్నాను. అండ్ మీరు చూస్తే కనుక మూవీని డెఫినెట్గా కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ నేను వచ్చేసి కర్నూలు అనమాట. మీరు ఎక్కడి నుంచి అనేది కూడా నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి. నా వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది కూడా నాకు కూడా కొంచెం తెలిసి బాగుంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ నేను ధురంధర్ మూవీకి కూడా వెళ్తాను, బట్ లేట్ అవుతుంది వీడియో అప్లోడ్ చేయడానికి. I hope you like it, guys. So please do like, comment and share and subscribe. See you on next video. Okay. Thank you.